ఎవ్రీబడి వచ్చేసి మనం పత్తి చేనులో ఉన్నామన్నమాట. వచ్చేసి మన పత్తి చేను ఎలా ఉంది ఏంటి ఇబ్బంది పడింది అనమాట. కొన్ని రోజులు వర్షం లేక అయితే చాలా ఇబ్బంది పడింది అనమాట. వచ్చేసి ఎందుకంటే వర్షం లేక వస్తుందో రాదు, వాటర్ ఉన్నా కూడా సాలలేదన్నమాట. వచ్చేసి పెట్టడానికి ఉన్న అక్కడక్కడే చెరిపోయింది, కానీ మొత్తం పొలం వల్ల తడకపోయేది అనమాట. వర్షానికి అయితే మనకు మంచి టైంలోనే వచ్చిందనమాట మనకు. ఎందుకంటే వర్షం లేక ఇలా ఉంది, కానీ ఇంకా అయినా బెటర్గా ఉండేది. పర్లేదు, పక్కన వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. అన్ని రకాలుగా కాయ నాణ్యత కానీ, గులాబీ రంగు పురుగు కానీ ఎటువంటి సమస్య లేకుండా, చీడపీడలు అనే సమస్య లేదు. కొద్దిగా వర్షమే పడితే కంటిన్యూగా పడింది, లేకపోతే చాలా గ్యాప్ ఇచ్చిందనమాట. 1 month 40 days అలా గ్యాప్ ఇవ్వడం వలన మొక్కల వరకు చాలా వరకు కొద్దిగా బెట్టకు వచ్చినాం అనమాట. షార్ట్ వీడియో పెట్టినాం కదా వర్షం గురించి, ఎలా ఉన్నది అనేది. పొడిగా మట్టి అలా ఉండేది. ఇప్పుడైతే వర్షం బాగానే పడింది, బాగా ఉంది. అసలు ఇంకా ఇలా ఉంది అనమాట. మన పత్తి చేను అయితే చూపించడం జరుగుతుంది అనమాట. వచ్చేసి బ్యాక్ కెమెరాతో మీకు మొత్తం ఇలా ఉంది. అటు చూసుకున్నా ఇలా ఉంది, ఎటు చూసుకున్నా మంచిగా ఉంది అనమాట. వచ్చేసి ఎటువంటి దోమ, నల్లి, త్రిప్స్, మైట్స్, గులాబీ రంగు పురుగు అనే సమస్య లేకుండా ఇలా ఉందన్నమాట. వచ్చేసి కాయలు చెట్టుకి ఒక 10-15 కాయలు ఇలా ఉన్నమాట. బ్రాంచెస్ ఎక్కడ గూడు కానీ, గూడు దశ మీదుగా అలా గూడు రాలడం లేదనమాట. వచ్చేసి గులాబీ రంగు పురుగు కానీ ఎటువంటి సమస్య లేకుండా కాయలు నీట్గా ఉన్నామన్నమాట. వచ్చేసి ఎటు చూసుకున్నా ఇలా ఉంది. ఎటు చూసుకున్నా అనేది వచ్చేసి మనకు 2 కంపెనీలు ఎంచుకోవడం జరిగింది అనమాట. వచ్చేసి మన పొలానికి వచ్చేసి ఇది వచ్చేసి రాశి కంపెనీది, ఇటు వచ్చేసి యూఎస్ కంపెనీ అనమాట. వచ్చేసి 2 ఈక్వల్గా ఉన్నాం అనమాట. వచ్చేసి ఈక్వల్గా గూడు దశ కానీ, ఫ్లవరింగ్ కానీ, హైటులో కానీ, అన్ని రకాలుగా బ్రాంచెస్ కానీ, కాయలో కానీ అన్ని రకాలుగా చాలా ఈక్వల్గా మంచి బ్రాండెడ్గా ఈక్వల్గా వర్క్ చేస్తూ బాగున్నాం అనమాట. దిగుబడి అనేది ఒకటి కాంబినేషన్లో మంచి వర్క్ చేస్తున్నామంట. ఇవి వచ్చేసి కాయలు ఇలా నిమ్మకాయలాగా ఇలా దొడ్డుగా ఉన్నాం అనమాట. వచ్చేసి ఇలాగా వచ్చేసి చెట్టుకు ఒక 10-15 కాయలు ఏర్పడినాం అనమాట. వచ్చేసి ఇది వచ్చేసి రాశి కంపెనీ అనమాట. వచ్చేసి ఇది రాశి కంపెనీది. వచ్చేసి ఇలా ఉన్నాం అనమాట. ఎటు చూసుకున్నా మనకు కాయలు ఏర్పడుతూ గూడు దశ ఇలా గ్రోతింగు, ఫ్లవరింగు, ఇలా మొక్కలు నీట్గా ఎటువంటి డిసీజు లేకుండా ఆకనే తమలపాకు లాగా చాలా వెడల్పుగా ఉన్నాం అనమాట. వచ్చేసి ఎటువంటి డిసీజు లేకుండా ఇలా ఉండడం పెరుగుతూ వస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు ఆల్ రకాల ప్రతి సమస్యకి పరిష్కారంగా ఉన్న, వాడిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నా కూడా మనం వాళ్ళు ఫీడ్బ్యాక్ కాల్లో అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు, బాగుంది అన్ని రకాలుగా చెప్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి తీలక లేక మనము సరిగా యూట్యూబ్ మీద దృష్టి సాధించడం లేదనమాట. వచ్చేసి మనం ఫీడ్బ్యాక్ ప్రతిదీ 1 by 1 చెప్పినట్లుగా దిగుబడి అనేది గులాబీ రంగు పురుగుకి ఎదబడవలసిన అవసరం లేదు. త్రిప్స్కి, మైట్స్కి, నల్లికి ఏ దానికి టెన్షన్ లేకుండా ఉన్నా కూడా ఇలా ఉందన్నమాట. వచ్చేసి మనకు ఇలా వర్క్ చేస్తున్నా. ఎటు చూసుకున్నా మనకు ఆల్ రకాలు ఇలా ఉంది అనమాట. మన తోట అయితే ఇలా ఎటు చూసుకున్నా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎటు చూసుకున్నా ఇలా గూడు దశ, ఫ్లవరింగు, గ్రోతింగు, ఇలా బ్రాంచెస్ అన్నమాట. వచ్చేసి ఎటు చూసుకున్నా ఇలా ఉంది. మనకు గులాబీ రంగు పురుగు కానీ ఎటువంటి సమస్య లేకుండా ఇలా నీట్గా ఉందన్నమాట. వచ్చేసి ఫ్లవరింగ్ కానీ ఇలా ఉంది. నా దృష్టిలో మాత్రం ఎంత బ్రాండెడ్ సీడ్ అయినా, ఎంత మనకు దిగుబడి రావడానికి ముఖ్య కారణం అనేది ఒక 50% సీడ్ మంచిది లభించాలి, 50% సీడ్ మంచిగా ఉండాలి, చేసిన క్రాషింగ్ కానీ ఇతర రకాలుగా అన్నీ మంచిగా ఉండాలి. 50% మనం మెయింటెనెన్స్ సక్రమంగా చేసుకున్నప్పుడు మాత్రమే 100% దిగుబడి చాలా బెటర్గా వస్తుందన్నమాట. మనము ఎంత సీడు లోకల్ కంపెనీ కానీ ఇతర రకాలుగా ఈ సీడు ఫెయిల్ అయినవి తెచ్చుకొని కలిసి రైతులు ఎంత బ్రాండెడ్ కంపెనీ ఇతర రకాలుగా స్ప్రే చేసుకుని ఎంత ఖర్చు పెట్టుకున్నా దిగుబడి ఆశించిన దిగుబడి రాదన్నమాట.
ఎంత బ్రాండెడ్ షీడ్ తెచ్చుకుని కాసి మామూలుగా లోకల్లోనే ఇతర రకాలుగా ఖర్చు తక్కువలోనే ఇతర రకాలుగా అనేక రకాలుగా స్ప్రేయింగ్లు ఇవన్నీ చేసుకున్నా మనకు ఆశించిన దిగుబడి రాదనమాట. ఈ రెండు కారణాలు ఉంటాయి అన్నమాట దిగుబడి రావడానికి. మనకు 50% షీడ్ మంచిగా లభించాలి, 50% మనం మెయింటెనెన్స్ సరైన సమయంలో సరైన విధానంలో చేసుకోవాలన్నమాట. వచ్చేసి ఇలా ఉంటుంది, ప్రతి రైతుకు ఇలాగే ఉంటుంది అన్నమాట. మనకు ప్రతి ఒక్కరికి సరైన మెయింటెనెన్స్ చేసుకుంటే ఇలా దిగుబడి అయితే ఆశించిన రీతిలో దిగుబడి పెరుగుతూ వస్తుంది అనమాట. సంవత్సరంకి ఏదో ఒక సంవత్సరం ఏదో వాతావరణం క్లైమేట్ అనుకూలించి బెటర్గా వచ్చింది అనేది కాదు, ప్రతి సంవత్సరంకి రెట్టింపు మిర్చిలో కానీ ఇతర రకాల్లో కానీ కాటన్లో కానీ అనేక క్రాపుల్లోన ప్రతి సంవత్సరంకు రెట్టింపు దిగుబడి చిన్న చిన్న మార్పులు అనేక రకాలుగా చేసుకుంటూ పోయే కొద్దీ మనకు దిగుబడి అనేది 100% పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు తోటి రైతులకి కాటన్ వేసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేసి వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎలా ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది ఏమిటి వలన పడుతున్నారు, వాళ్ళకి సమస్య ఏముంది, ప్రధాన సమస్య, ఆ సమస్యకి పరిష్కారంగా మనకు వైపు నుంచి ఖచ్చితంగా లభిస్తుంది అనమాట. ఓకే, బాయ్. ఖర్చు తక్కువలోనే, అది వచ్చేసి ఖర్చు తక్కువలోనే పక్కన వాళ్ళతో అనేక రకాలుగా వాళ్ళు ఇంతవరకు ప్రయాణం చేసిన దాంట్లోన మనకు ఖర్చు తక్కువలోనే పెట్టిన ₹10 రిజల్ట్ ఉండేలాగా వాళ్ళ తరపు నుంచి మనకు ఆయిల్స్తో కాంబినేషన్లోనూ మనకు బెటర్గా 100% రిజల్ట్ ఉండేలాగా మన ప్రణాళికలు ఉంటాయి అన్నమాట. ప్రణాళికలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా తోట నీట్నెస్గా ఉండడం జరుగుతుంది అనమాట. వచ్చేసి ఇలా నీట్నెస్గా కానీ గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ కాయ కానీ ఇలా ఉండడం జరుగుతుంది అనమాట.